మరి చూడొచ్చు మరో 3 లక్షల మంది రైతులకి నేడు రుణమాఫీ అట. చూడొచ్చు 3,000 కోట్లు సిద్ధం చేసిన ఆర్థిక శాఖ. రైతు పండుగ ముగింపు సభలో సీఎం ప్రకటించే అవకాశం. మహబూబ్నగర్ జిల్లాలో భారీగా ఏర్పాట్లు అని చెప్పి కూడా ఇక్కడ మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఫస్ట్ ఏమన్నారు వీళ్ళంటే రుణమాఫీ గురించి ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పారు వీళ్ళు, ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తాము, దాంట్లో అర్హులున్న లబ్ధిదారులు రైతులు ఎంతమంది ఉన్నారయ్యా అంటే 47 లక్షలు అని చెప్పారయ్యా. వీళ్ళప్పుడు 47 lakhs ఉన్నారు రైతులు అర్హులు ఉన్న వాళ్ళు అని చెప్పారు. వీళ్ళు చేసింది ఎంతమందికి, 22 లక్షల మందికి చేసిరు. 22 లక్షల మందికి రుణమాఫీ చేసిరు. మరి మిగతా 45 లక్షల మంది ఎటు పోవాలి? మిగతా 22 లక్షల మంది 25 లక్షల మంది ఎటు పోవాలి? మళ్ళీ ఒక 3,000 రైతులకి చేస్తామంటున్నారు. సరే మంచిది, 3,000 రైతులకి. దీనికి ఎంత కేటాయించారు? మొదటగా ఎంత కేటాయించారయ్యా వీళ్ళు? 18,000 కోట్లు కేటాయించారు. 18,000 కోట్లు కేటాయించారు. ఇప్పుడు ఎంత కేటాయిస్తామంటున్నారు? 3,000 కోట్లు కేటాయిస్తామంటారు. 3 లక్షల మందికి 3 లక్షల మందికి ఇది ఇంప్లిమెంట్ అవుతా అంటారు. మొత్తం ఎంత వేసుకున్నా వీళ్ళు చేసే రుణమాఫీ ఎంతమందికి అంటే 22 లక్షలు, ఇది ఒక 3 లక్షలు, 26 లక్షలు వేసుకుందాం, 25 లక్షలు వేసుకుందాం. 25 లక్షల రైతులకి ఎంత చేసిరు వీళ్ళు? 18,000 ప్లస్ 21,000 కోట్లు అనుకుందాం. మరి మిగతా రైతుల పరిస్థితి ఏంది? మిగతా రైతుల పరిస్థితి మీరే లెక్కలు చెప్పారు కదా, 31,000 కోట్లు ఉన్నాయని అన్నారు కదా. మరి ఇప్పుడు 20 కోట్ల చేస్తూ ఉన్నారు. మిగతా 12,000 కోట్లు ఎక్కడ పోతూ ఉన్నాయి? ఎందుకు రైతులను పూర్తిగా రుణమాఫీ ఎందుకు చేయట్లేరు? దాని గురించి మాట్లాడరు. చేసే పనికి మాత్రమే ఇక్కడ మాట్లాడుకునేటటువంటి అంశం చూపిస్తూ ఉంటారు. కానీ మరి మిగతా రైతుల పరిస్థితి ఏంది? ఇక్కడ చాలా జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో మేము వెళ్ళి అడిగినప్పుడు కూడా సార్ మాది 2 లక్షల లోపలే ఉన్నది, కొంతమంది 1,00,000 లోపల ఉన్నటువంటి వాళ్ళది కూడా మరి మాఫీ కాని పరిస్థితి. మరి వీటన్నిటికీ చిక్కులు చివాకులు ఈ 3 లక్షల మందే బయటికి వెళ్ళిరా, ఇంకా మిగతా మంది లేరా? ఎప్పుడు మీ డిసెంబర్ 9 ఎప్పుడు పోయింది? మళ్ళీ డిసెంబర్ 9 వస్తుంది. ఎన్ని దేవుళ్ళ మీద దేవతల మీద ఓట్లేసారు? అవన్నీ తుస్తా అయిపోయినట్టేనా? మళ్ళీ గొప్పగా చెప్తారు మేము 2 లక్షల రుణమాఫీ చేసినాం, మా రుణమాఫీ అయిపోయింది, మేము ఇచ్చేసినాం, మా పని అయిపోయింది, మేము చేసేసినాం అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. మరి దేనికోసము ఇంతమంది రైతులను ఎందుకు నష్టం చేస్తూ ఉన్నారు? ఇప్పుడు 10 లక్షల రైతులని ఇప్పుడు ముంచినట్టే కదా. ఇప్పుడు ఒక చిన్న అంశం అండి, ఒక విలేజ్ ప్రాంతాల్లో కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎలా ఉంటుంది, మన పక్క రైతుకు అయినప్పుడు మనం కాకపోతే ఎంత ఆవేదన ఉంటుంది? ఇది దేనికి సంకేతం చూపిస్తుంది? మరి చేస్తే అందరికీ చేయాలి, లేకపోతే చేయకూడదు. ఇలా కొంతమంది ఇంట్లో సంతోషాలు నింపి కొంతమంది ఇంట్లో బాధలు నింపితే ఏమొస్తుంది ప్రభుత్వానికి? మీకు చేత కాకపోతే చెప్పండి, ఇంతే బడ్జెట్ ఉంది, ఇంతే చేస్తున్నాము, తర్వాత ఇంత చేస్తామని చెప్పి వాళ్ళకు ఒక భరోసానైనా హామీని ఇవ్వండి. ఇక 3,000 కోట్లు ఇచ్చి మరో 3 లక్షల మందికి రుణమాఫీ చేసేసి ఇక అయిపోయిందని చెప్పి చేతులు దులుపుకుంటే అయిపోతుంది రుణమాఫీ? చేసేసినట్టేనా? ఇవాళ వాస్తవాలు తెలుసుకోవాలి. ఇలా రైతన్నలు అందరూ కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎటువాయే మా రుణమాఫీ, ఎటువాయే మా రైతు భరోసా? వచ్చి సంవత్సరం కావస్తూ ఉంది ప్రభుత్వము. ఈ సంవత్సర పాలనలో ఏం చేస్తూ ఉన్నారు? రుణమాఫీ ఇప్పటి వరకు కూడా పూర్తిగా ఇంప్లిమెంట్ కాని పరిస్థితి. రెండో విడత, ఇది 3వ విడత 4వ విడత అనుకుంటా. ఈ 3వ 4వ విడతలో 2 లక్షల పైబడిన వాళ్ళందరూ కూడా రుణాలు కట్టుకుంటూ అందరికీ అయితే అని అన్నారు. మరి అందులోకి 3 లక్షల మందే రైతులు ఉన్నారా? ఇంక మిగతా వాళ్ళు లేరా? ఎందుకు కొంతమందిని సెలెక్టివ్గా తీసుకొని ఇవాళ రుణమాఫీ చేసి చాలామంది రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితికి ఎందుకు తీసుకొస్తూ ఉన్నారు? మిగతా 20 లక్షల మంది రైతుల పరిస్థితి ఏంది? 22 లక్షల మంది రైతుల పరిస్థితి ఏంది? మిగతా మీరన్న 12,000 కోట్లు ఎక్కడ పోతున్నాయి? 12,000 కోట్లు ఎవరి జేబులోకి పోతున్నాయి? ఇలా రుణమాఫీ విషయంలో పూర్తిగా ప్రభుత్వం మోసం చేసింది. సంతోషమే, రుణమాఫీ జరిగిన రైతులకి సంతోషమే, హ్యాపీయే, మేము దానికేం వ్యతిరేకం చేస్తలేం. మరి మిగతా రైతులను ఎందుకు పట్టించుకుంటలేరు? ఒక్కసారి మీ మంత్రులు మీరు వెళ్ళండి, గ్రామీణ స్థాయిలో వెళ్ళండి. మీరు సభలు పెట్టుకోవడం కాదు,
రైతు పొలంలోకి వెళ్ళి దిగి రైతులను అడగండి చెప్తారు. మేము పోతా ఉంటే అడుగుతా ఉన్నారు, ఈ రుణమాఫీ చేస్తారని మాకు నమ్మకం లేదు, అనవసరంగా ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నామని చెప్పి కూడా రైతన్నలు అందరూ కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకసారి మీరు వెళ్ళి అయ్యా మేము రుణమాఫీ చేసేసినాం, మరో లాస్ట్ విడతలో కూడా అంటే ఇప్పుడు ఈ విడతలో కూడా 3,00,000 మందిని రైతులను సెలెక్ట్ చేసి ఇచ్చేస్తున్నాం, మీకు రుణమాఫీ జరిగిందా అని ఏ ఒక్క రైతు దగ్గరికి వెళ్ళి అడగండి. చెప్తారు వాళ్ళ బాధ ఏంది, వాళ్ళ గోసేంది, వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బంది ఏంది అనే అంశాలు చెప్తారు. అప్పుడు మీకు అర్థమవుతుంది మీరు చేస్తున్న ప్రజాపాలన, మీరు చేస్తున్న గొప్ప పాలన ఏందనేది అప్పుడు మీకు అర్థమవుతుంది. ఒకసారి రైతుల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇవాళ మొత్తానికి రైతు రుణమాఫీ విషయంలో పూర్తిగా రైతులను మోసం చేసినటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము. ఇవాళ గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు, మరో 3,00,000 మందికి రైతులకు రుణమాఫీ అంటూ ఉన్నారు. కానీ ఇవాళ చాలామంది రైతులకి రుణమాఫీ కాని పరిస్థితి. మరి ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటుంది ఇప్పటికే బగ్గుమంటా ఉన్న రైతాంగ సోదరులందరూ కూడా మాకు రుణమాఫీ కావట్లేదు, ఇవాళ మిత్తిలు కట్టినాం, వడ్డీలు కట్టినాం, అన్ని కట్టేసినాం, ఏకకాలంలో రుణమాఫీ 2,00,000 రుణమాఫీ అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి మా దగ్గరికి రావాలి, వచ్చి రుణమాఫీ చేయాలి, మాట్లాడాలి మాతో, ఖచ్చితంగా దీనికి తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ అని కూడా రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. నిన్న ముఖ్యమంత్రి చర్చ మీటింగ్లో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కూడా చూడొచ్చు. ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు కేటాయింపులో నిరుపేదలకే ప్రాధాన్యం అని కూడా, అదనపు గదుల నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలి అని చెప్పి కూడా, ఎప్పుడు ఇస్తారయ్యా మీరు ఇందిరమ్మ ఇండ్లు, ఎప్పుడు కట్టిస్తారు, ఎప్పుడు ఇస్తారు, దీంట్లో కూడా రుణమాఫీ విషయంలో కావచ్చు లేకపోతే మిగతా పథకాల విషయంలో కొంతమందికి ఇచ్చేసి మేము ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేసినాం, ఇందిరమ్మ ఇల్లు పంపిణీ చేసేసినాం, మాది ప్రజాప్రభుత్వాన్ని గొప్పలు చెప్పుకోవడానికేనా? ఇప్పుడు ఒక నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి అన్నారు. 3,500 ఒక నియోజకవర్గానికి. మరి ఒక నియోజకవర్గంలో 3,500 ఇల్లు ఇస్తే ఎన్ని మండలాలు ఉంటాయి, ఎన్ని గ్రామాలు ఉంటాయి, ఎన్ని తండాలు ఉంటాయి, మరి అందులో ఎంతమందికి ఇస్తారయ్యా? సరే అది విడతల వారిగా ఇస్తామన్నా కూడా లేకుండా పోయింది, ఎందుకంటే మీ మీద నమ్మకం లేకుండా పోయింది, వీళ్ళు ఇస్తారు చేస్తారనే నమ్మకం కూడా పూర్తిగా పోయింది. సరే పోనీ అందులో కొంతమంది అయినా దీంట్లో మరి ఇల్లు వచ్చి బాగుపడతారని అంటే మరి ఆ విషయంలో కూడా మళ్ళా కొన్ని అనుమానాలను వ్యక్తం చేస్తూ ఉన్నాయి. అంటే ఇక కాంగ్రెసు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, మండల స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, సెలెక్టివ్గా ఎవరినైతే ఎంచుకుంటారో వాళ్ళకే ఇల్లు ఇచ్చే అవకాశం. మళ్ళీ ఇక్కడ పేదలని కిందలో తొక్కేసి, పేదలను తుంగలో తొక్కేసి మళ్ళీ ఉన్నోడికే మళ్ళీ ఇల్లు ఇస్తే మాత్రం కరెక్ట్ కాదు. సరే మీరు ఇచ్చే 3,500 ఇల్లు పేద బడుగు బలహీన వర్గాలకి ఇస్తే బాగుంటుంది, వాళ్ళైనా మరి మీ పేరు చెప్పుకుంటారు. మరి ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఒక అంశాన్ని అయితే నిన్న ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి దాన్ని చూస్తూ ఉన్నాము ఇక్కడ.